కొంగ మరియు పీత. ఒకప్పుడు పచ్చని చెట్లు, తామరపూలతో నిండిన ఒక అందమైన చెరువు ఉండేది. ఆ చెరువులో ఎన్నో చేపలు, పీతలు, తాబేళ్లు, కప్పలు కలిసి ఆనందంగా జీవించేవి. అక్కడికి దగ్గర్లోనే ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టుపై ఒక కొంగ నివసించేది. ఆ కొంగ చాలా తెలివిగా ఉండేది. కాని అది చాలా లోభి కూడా. రోజూ చెరువులోకి వచ్చి చిన్న చేపలను పట్టుకుని తినేది. కొంతకాలం తర్వాత చెరువులోని చేపలు జాగ్రత్తగా ఉండటం వల్ల కొంగకు ఆహారం పట్టడం కష్టమైంది. అప్పుడు కొంగ ఒక మోసం చేసే పథకం ఆలోచించింది. ఒకరోజు కొంగ చెరువు ఒడ్డున కూర్చుని చాలా విచారంగా కనిపించింది. దాన్ని గమనించిన ఒక పెద్ద పీత దగ్గరకు వచ్చి అడిగింది, కొంగగారు, మీరెందుకింత బాధగా ఉన్నారు? కొంగ నిట్టూర్చుతూ చెప్పింది, నిన్న నేను కొందరు మత్స్యకారులు మాట్లాడుకుంటూ ఉండటం విన్నాను. వాళ్ళు త్వరలో ఈ చెరువులోకి వచ్చి అన్ని చేపలను పట్టేస్తామని చెప్పారు. ఇంకా చెరువు నీరు కూడా త్వరలో ఎండిపోతుందని అంటున్నారు. ఇది విన్న చేపలు, పీతలు చాలా భయపడ్డాయి. అప్పుడు కొంగ మళ్ళీ చెప్పింది, కాని మీరు భయపడకండి. దగ్గర్లో ఒక పెద్ద చెరువు ఉంది. అక్కడ చాలా నీరు ఉంది. మీరు ఇష్టపడితే నేను ప్రతిరోజూ కొంతమందిని అక్కడికి తీసుకెళ్లగలను. చెరువులోని చేపలు కొంగ మాటలను నమ్మాయి. మరుసటి రోజు కొన్ని చేపలు కొంగతో వెళ్లాయి. కొంగ వాటిని కొత్త చెరువుకు కాకుండా ఒక పెద్ద రాయి దగ్గరకు తీసుకెళ్ళింది. అక్కడ ఎవరూ లేరు. అక్కడే కొంగ వాటిని ఒక్కొక్కటిగా తినేసింది. ఇలా ప్రతిరోజూ కొంగ చెరువులోకి వచ్చి చేపలను తీసుకెళ్లు తినసాగింది. చెరువులో చేపలు తగ్గిపోతున్నాయి. కాని నిజం ఎవరికీ తెలియదు. ఒకరోజు పీత కూడా కొత్త చెరువుకు వెళ్లాలని అనుకుంది. అది కొంగను అడిగింది, కొంగగారు, నన్ను కూడా ఆ కొత్త చెరువుకు తీసుకెళ్ళండి. కొంగ లోపల నవ్వుకుంది. సరే అని చెప్పి పీతను తన మెడపై ఎక్కించుకుంది. ఇద్దరూ ఆకాశంలో ఎగురుతూ వెళ్తున్నారు. కొద్దిసేపటికి పీత క్రింద చూసింది. అక్కడ ఒక పెద్ద రాయి దగ్గర చేపల ఎముకలు చాలా కనిపించాయి. పీతకు వెంటనే అర్థమైంది. ఇది కొత్త చెరువు కాదు, ఇది కొంగ మోసం అని అనుకుంది. పీత చాలా ధైర్యంగా కొంగ మెడను తన బలమైన కొమ్ములతో బిగించింది. పీత గట్టిగా చెప్పింది, కొంగ, నువ్వు మమ్మల్ని మోసం చేశావు. నువ్వు చేపలను ఇక్కడికి తీసుకువచ్చి తిన్నావు. ఇప్పుడు నిన్ను వదిలేస్తే నువ్వు ఇంకా ఎన్నో జీవులను మోసం చేస్తావు. కొంగ భయంతో వణికిపోయింది. దయచేసి నన్ను క్షమించు అని వేడుకుంది. కాని పీత వదిలలేదు. తన బలమైన కొమ్ములతో కొంగ మెడను బిగించి చివరికి కొంగను చంపేసింది. తర్వాత పీత చెరువుకు తిరిగి వచ్చింది. అక్కడున్న చేపలు, కప్పలు, తాబేళ్లకు జరిగిన విషయం మొత్తం చెప్పింది. అందరూ పీత ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. నువ్వు మమ్మల్ని కాపాడావు అని అందరూ పీతకు కృతజ్ఞతలు చెప్పారు. ఆ తర్వాత చెరువులోని జీవులు జాగ్రత్తగా ఉండి ఆనందంగా జీవించసాగాయి. నీతి: లోభం మరియు మోసం చివరికి నాశనానికి దారితీస్తాయి. తెలివి మరియు ధైర్యం ఉంటే ప్రమాదం నుండి తప్పించుకోవచ్చు.